హాయ్ అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి అయితే బేబీ బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని ఎట్లా తెలుసుకోవాలి, ఏం సిమ్టమ్స్ ఉంటాయి, బేబీ బాయ్ అయితే ఏం సిమ్టమ్స్ ఉంటాయి, బేబీ గర్ల్ అయితే ఇంకేం సిమ్టమ్స్ ఉంటాయి అనేది అయితే మన వీడియో. సో ఖచ్చితంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో అయితే. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. వెల్కమ్ టు శ్రీవాణి బ్లాగ్స్. సబ్స్క్రైబ్ ద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మనకైతే మన ఛానల్లో అయితే డైలీ రొటీన్ వ్లాగ్స్ వస్తాయి. ఏంటంటే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎట్లుంటాయి, న్యూ మామ్స్కి అయితే ఇలా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొంచెం భయాలు అయితే ఉంటాయి కదండి. నాకైతే ఉండే ఫుల్. సో అట్లా ఏం భయాలు అవేవి లేకుండా మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చిన్నపిల్లల ఫుడ్ విషయంలో కానీ, వాళ్ళ ప్యాంపరింగ్ విషయంలో కానీ, ఏవైనా నా ఓన్ ఎక్స్పీరియన్స్, అంటే నేనేదో డాక్టర్ని, నాకేదో బాగా తెలుసు అని అయితే కాదు. నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి నేనైతే మీకు కొంచెం యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తానండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇంకా బేబీ బాయ్ బేబీ గర్ల్, నేనైతే చాలా టెన్షన్ పడ్డా. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాప తర్వాత నెక్స్ట్ ఇక పాపనా బాబు ఆయన అయితే ఖచ్చితంగా టెన్షన్ పడ్డా. అంటే మళ్ళీ పాప అయితే ఏమవుతుంది, టెన్షన్ ఎందుకు దానికనని మీకు కూడా అనిపించవచ్చు. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు నలుగురు, మళ్ళీ మేమిద్దరం ఆడపిల్లలమే, మళ్ళీ నాకు కూడా ఆడపిల్లలు అయితే చెప్పండి ఇక ఫీలింగ్ ఎట్లుంటుంది. సో అందుకోసమని అయితే టెన్షన్ ఉండే. కానీ నా అదృష్టం మంచిగా ఉండి బాబే పుట్టిండు, మా చుట్కి బాబు. ఇక సిమ్టమ్స్ వచ్చేసి అంటారా, సిమ్టమ్స్ అయితే బాయ్ అయితే బాయ్ ఒకవేళ మనకు ప్రెగ్నెన్సీ బాయ్ అయితే ఎక్కువ మసాలా కర్రీస్ అయితే తినాలనిపిస్తుంది అండి. చికెన్, మటన్, కారం, ఇంకా ఎల్లిపాయ కారం. నేనైతే బాబు ప్రెగ్నెన్సీలో మ్యాక్సిమం ఎల్లిపాయ కారంతో ఎల్లిపాయ కారమే తినాలి అని అనిపిస్తుంది ఎక్కువ. పాప ప్రెగ్నెన్సీలో బేబీ గర్ల్ అయితేనైతే ఎక్కువ చారు, పచ్చి పులుసు అట్లా తినాలనిపించింది. ఇవైతే ఫుడ్ విషయంలో సిమ్టమ్స్. ఇవి కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఖచ్చితంగానైతే నేను చెప్పట్లేదండి. నా ఎక్స్పీరియన్స్ కొంచెం మందికి యూస్ఫుల్ అవుతుంది, కొంతమందికి అవుతుంది. ఇంకా వామిటింగ్స్ వచ్చేసి అయితే పాప ప్రెగ్నెన్సీలో 3 months వరకు వామిటింగ్స్ అయినాయి. ఇంకా బాబు విషయంలో అయితే అసలు నాకు వామిటింగ్సే కాలేదండి. ఇంకా బేబీ బంప్ పొట్టను చూసి కూడా చిన్నగా ఉంటే బాయ్ అంటారు, పెద్దగా ఉంటే గర్ల్ అంటారు. కానీ అట్లా అయితే అస్సలే ఉండదండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, అట్లా అస్సలే ఉండదు. నాకైతే మా పాప ప్రెగ్నెన్సీలోనే చిన్నగా ఉంది, బాబు ప్రెగ్నెన్సీలో పెద్దగా ఉన్నది. అట్లా అయితే అస్సలు నమ్మకండి. కొన్ని వీడియోస్ చేస్తారు, పొట్ట చిన్నగా ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా బేబీ బాయే పుడతాడు అని అయితే అట్లయితే అస్సలు నమ్మకండి. ఎందుకంటే బంప్ అనేది మనకు ఉమ్మనీరు బట్టి అట్లా ఉంటుంది. ఉమ్మనీరు ఎక్కువ ఉంటే పొట్ట పెద్ద, ఉమ్మనీరు తక్కువ ఉంటే చిన్నగా, మళ్ళీ మన లోపల బేబీ కూడా వెయిట్ తక్కువ ఉంటే చిన్నగా అట్లుంటుంది తప్ప. కానీ ఇట్లా బాయ్ అయితే చిన్నగా, గర్ల్ అయితే పెద్దగా అని అయితే అట్లా అయితే అస్సలు ఉండదండి. ఇంకా మనం ఎట్లా తెలుసుకోవాలి, ఇంకేముంటాయి కర్రీస్, అవి కారం అయితే తినాలనిపించింది నాకైతే ఖచ్చితంగా. ఇంకా బేబీ బంపు, ఇంకా ఎగ్జాంపుల్ వామిటింగ్స్. కొంతమంది బేబీ గర్ల్ ఉడితే బేబీ గర్ల్ అయితే ఇట్లా పసరు పడుతుంది అని అంటారు, బాయ్కి అయితే పడదని అంటారు. పసరు మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు పసరు తెలుసో తెలియదు, తెలుస్తుంది మ్యాక్సిమం అందరికీ. సో పసరు ఉంటే ఇట్లా బేబీ గర్లే ఖచ్చితంగా అమ్మాయి పుడుతుంది అని అంటారు. అట్లా కూడా ఏమి ఉండదండి. నాకైతే బేబీ గర్ల్లో పడ్డది, వానికి చిన్నోనికి కూడా పడ్డది. ఇక మా మమ్మీ అయితే నీకు ఆడపిల్లనే పుడుతుంది అనేసి ఘోరంగా టెన్షన్ పడ్డది. అట్లా కూడా అసలు ఏమి ఉండదు. ఇంకా రిపోర్ట్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. బేబీ గర్ల్ రిపోర్ట్స్ ఎట్లుంటాయి, బేబీ బాయ్ రిపోర్ట్స్ ఎట్లుంటాయి, ప్లసెంటా ఎట్లుంటుంది, ఇంకా హార్ట్ రేట్ ఎట్లుంటుంది, మన బీపీ ఎట్లుంటుంది అనేది కూడా నేను ఒక వీడియో ఖచ్చితంగా చేస్తానండి. బేబీ బాయ్ రిపోర్ట్స్, బేబీ గర్ల్ రిపోర్ట్స్. ఇప్పుడు లేటెస్ట్ 2023, మా చిన్న ఉంది 2023, పాప 2022. వాళ్ళిద్దరు రిపోర్ట్స్ మీకు కంపేర్ చేసి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తా అండి. ఎందుకంటే టెన్షన్ అయితే ఉంటుంది. కొంతమందికి ఇద్దరు అబ్బాయిలే ఉంటారు, మాకు ఖచ్చితంగా పాపనే పుట్టాలి అని కొంతమందికి ఉంటుంది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నందుకు మాకు బాబు పుట్టాలని ఉంటాయి. సో అందుకోసమనే కొంచెం యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్
అంతే ఉంటుందండి మన వీడియోలో. ఇట్లా సొల్లు అదంతా ఏమి ఉండదు. థంబ్‌నెయిల్ ఒకటి పెట్టేసి వీడియో ఒకటి అట్లా ఏమి ఉండదు. బేబీ బాయ్‌కి అయితే ఇంకా ప్రెగ్నెన్సీలో బేబీ బాయ్ అయితే బాగా ఇబ్బంది ఉంటుందండి. ఇట్లా కడుపులా ఇబ్బంది అనేది ఉంటుంది. బేబీ గర్ల్‌కి అంత ఇబ్బంది ఏమి ఉండదండి. కొంచెం నార్మల్గా ఉంటాము. కానీ బేబీ బాయ్ అయితే ఘోరంగా ఇబ్బంది పెడతాడు మనల్ని. కికింగ్స్ కానీ అవన్నీ పొట్ట అదంతా బాగా మన హెల్త్ ఇష్యూస్ కూడా అంత ఎక్కువ సాతన కాదు. ఇట్లా నర్వస్గా ఉంటాము బేబీ బాయ్ అయితే, అబ్బాయి అయితే. అదే అమ్మాయి అయితే అంత నర్వస్గా ఏమి ఉండము, యాక్టివ్గా ఉంటాము. ఇంకా ఇంకొకటి మనకు డెలివరీ టైంలో కొంతమందికి వాటర్ బ్రేక్ అవుతుంది, కొంతమందికి బ్లీడింగ్ అవుతుంది. సో మనకు డెలివరీ టైంలో బ్లీడింగ్ అయిందనుకోండి, ఖచ్చితంగా బేబీ బాయ్, ఇట్స్ ఏ బాయ్. ఇదైతే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఖచ్చితంగా అన్నారు. మళ్ళీ మాకు బాయ్ పుట్టలేదు, మీరు అన్న అబద్ధాలు చెప్పారు, అట్లేం లేదు. నేను 95%, మరీ మొత్తం 100% నేను చెప్పేటివన్నీ నిజాలని అయితే అనట్లేదు. నా ఎక్స్పీరియన్స్, నా పాప ప్రెగ్నెన్సీలో, బాబు ప్రెగ్నెన్సీలో నాకు ఎట్లా అయింది అనేది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది, కొత్త ప్రెగ్నెన్సీ అయ్యే వాళ్ళకి. ఇక ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే అంత ఇట్లా భయం అనేది ఉంటుంది. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే మనకు చాలా భయం ఉంటుంది. ఎట్లా ఏంటిది, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, అది కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టేస్తాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫుడ్ ఏం తీసుకోవాలి, డైట్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, నార్మల్ డెలివరీ వాళ్ళంటే ఎట్లా ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, అది కూడా ఒక వీడియో పెట్టేస్తా. ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి. కామెంట్ అయితే మాకు ఇట్లాంటి వీడియో కావాలి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అంటే ఖచ్చితంగా నేను వీడియో అయితే చేస్తాను. ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యేటట్టే, ఏదో ఎక్కడనో తెలుసుకొని ఎవరినో తెలుసుకొని అయితే నా ఎక్స్పీరియన్స్, నా ఇద్దరు పిల్లల విషయంలో నాకు ఎట్లా అయింది అనేది. ఇంకా రిపోర్ట్స్ కూడా నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తా. బేబీ బాయ్, మళ్ళీ బేబీ బాయ్కి మళ్ళీ బేబీ గర్ల్ అయితే వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అదొకటి వైట్ డిశ్చార్జ్ అవుతుంది డెలివరీ టైంలో. అట్లా అయితే కూడా బేబీ గర్ల్, నాకైతే అట్లే అయింది, బాయ్కి గర్ల్కి. ఇంకా ఫుడ్ ఇంకా మనకు కాళ్ళు వాపులు వస్తాయి. బేబీ బాయ్ అయితే కాళ్ళు ఇట్లా వాపులు ఘోరంగా వస్తాయండి. కాళ్ళు వాపులు వస్తాయి 9th మంత్ 8th మంత్లోనే వాపులు స్టార్ట్ అవుతాయి, ఘోరంగా వాపు వస్తాయి. ఇక బేబీ గర్ల్కి అయితే అట్లేం రాలేదు, నాకైతే రాలేదు, రావు కూడా మ్యాక్సిమం నేను చూసిన వాళ్ళలో అయితే. బేబీ బాయ్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇట్లా కూడా తెలుసుకోవచ్చు మనకు బేబీ గర్ల్ బాయ్. ఇది ఒక్కటి మాత్రం ఫుడ్ విషయంలో మాత్రం మనకు కారంగా తినాలనిపించింది అంటే ఖచ్చితంగా బేబీ బాయ్. నాకైతే మా చిన్న విషయంలో అసలు నేను 9 months ఎల్లిపాయ కారమే అదే తినాలనిపించింది ఎక్కువ. ఇంకా చికెన్, మటన్, మసాలా కర్రీసే. ఇంకా పాపకు చారు అట్లా తినాలనిపించింది, పప్పు, చారు అట్లా. ఇంకా అట్లుంటాయి. నెక్స్ట్ వీడియో అయితే ఇలా ప్రెగ్నెన్సీ అది రిపోర్ట్స్, బేబీ బాయ్ రిపోర్ట్స్, బేబీ గర్ల్ రిపోర్ట్స్ మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లెసెంటా ఎట్లుంటుంది అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి కూడా ఒక వీడియో చేసి పెడతాను నేను. మీకు ఏదైనా డౌట్ ఉంటే, నాకు ఇట్లా అనిపిస్తుంది బేబీ బాయా గర్ల్ అనేది డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్లో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవాణి బ్లాగ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్.